Hello, my dear students, and all my non nursing viewers. Welcome back to my channel, Nursing Tutorials. Today, we are going to discuss part 10 very short answer questions from OBG BSc Nursing third years. In this video, we have 5 questions starting from 34 to ending with 38. See the questions one by one. 34. Osiander sign. 35. Define gynecoid pelvis. 36. Define cephalohematoma. 37. Types of lochia. 38. Differentiate nullipara and multipara. Okay, these are also very important for your exam purpose. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇది ఓన్లీ బీఎస్సీస్కే కాదు, జిఎన్ఎంస్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇటు బీఎస్సీ థర్డ్ ఇయర్స్కి అటు జిఎన్ఎం మీ ఫైనల్ ఇయర్లో ఓబీజీ ఉంటుంది కదా, అప్పుడు మీకు ఈ క్వశ్చన్స్ అయితే యూజ్ అవుతాయి. సో జిఎన్ఎంస్ కూడా ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో ఉన్న షేర్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ ఈరోజు డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ అన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో అందుకోసం నేను ఇక్కడే ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో డీటెయిల్ నోట్స్ అలాంగ్ విత్ పిక్చర్స్తో అయితే ఇచ్చాను, మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి. అందుకోసమే ఎవ్వరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ అండ్ ఒక ఐడియా కూడా వస్తుంది, అంటే ఏంటి, ఎలా ఉంటుంది, హౌ ఇట్ విల్ బి, ఎవ్రీథింగ్ అన్నమాట. ఓకే, నౌ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. In next slide, we have our first question, that is Osiander sign. Here I have given you the definition. First I will read, then you all go through it. Osiander sign is the pulsation of uterine arteries felt through the vaginal wall during early pregnancy around 8 weeks. అర్థమైందా అసలు ఓసియాండర్ సైన్ అంటే ఏంటి అనేది? సరే, సింపుల్గా అయితే చెప్తాను, వినండి. అరౌండ్ 8 వీక్స్ ఉన్న టైంలో, అంటే ప్రెగ్నెన్సీ అరౌండ్ 8 వీక్స్ ఉన్న టైంలో దే కెన్ యూజువల్లీ ఫీల్ హార్ట్ బీట్ లైక్ పల్సేషన్ ఇన్ ద వెజనల్ వాల్ డ్యూ టు ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో. ఓకే, ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో ఉండడం వల్ల అయితే హార్ట్ బీట్ లైక్ పల్సేషన్ని వెజినల్ వాల్ దగ్గర ఫీల్ అవ్వగలుగుతారు అరౌండ్ 8 వీక్స్ ఉన్న టైంలో. మీ అందరికీ అర్థమవుతుంది కదా వాట్ ఐఎమ్ సేయింగ్? లేదంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా? అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఓసియాండర్ సైన్ అంటే ఏంటంటే, మనం హార్ట్ బీట్ లైక్ పల్సేషన్ని ఫీల్ అవుతూ ఉంటాం. ఎప్పుడు? ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే 8 వీక్స్ ఉన్న టైంలో. వేర్ వీ కెన్ ఫీల్, ఎక్కడ మనం ఫీల్ అవ్వగలం పల్సేషన్ని? వెజనల్ వాల్ దగ్గర. ఎవరు ఫీల్ అవ్వగలరు? మిడ్ వైఫ్ ఆర్ ఏ డాక్టర్ డ్యూరింగ్ పెల్విక్ ఎగ్జామ్. ఓకే, క్లియర్ కదా? ఇక నౌ మూవ్ టు next slide. Our next question is question number 35. Define gynecoid pelvis. This is the most important and most repeated question in exams. Okay, ఇదైతే మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అయితే ఈ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్లో అయితే నేను పిక్చర్స్ ఇచ్చాను, టైప్స్ ఆఫ్ పెల్విస్. ఇక్కడైతే ఒట్టి గైనకాయిడ్ పెల్విస్ యొక్క డెఫినేషనే ఉంది కాబట్టి దానికి సంబంధించి నోట్స్ మాత్రమే ఇచ్చాను. లాటర్ ఆన్ లాంగ్ వీడియోస్ చేసినప్పుడైతే పెల్విస్ గురించి, పెల్విస్ కండిషన్ కానీ పెల్విస్ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్, టైప్స్ ఆఫ్ పెల్విస్ ఏంటి, వాటి ఫంక్షన్స్, కీ ఫ్యాక్టర్స్ ప్రతిదీ అయితే అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే జస్ట్ గైనకాయిడ్ పెల్విస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నెక్స్ట్ స్లైడ్లో టోటల్ 4 టైప్స్ ఆఫ్ పెల్విస్ ఉన్నాయి కదా, ఆ 4 టైప్స్ని అయితే పిక్చర్స్గా ఇచ్చాను. సో నెక్స్ట్ స్లైడ్లో అవుట్లైన్గా అయితే ఆ 4 టైప్స్ని చెప్తాను. నౌ సీ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గైనకాయిడ్ పెల్విస్. సో గైనకాయిడ్ పెల్విస్ వచ్చేసరికి మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ పెల్విస్ ఫర్ చైల్డ్ బర్త్. ఓకే, నార్మల్ వెజనల్ డెలివరీకి, చైల్డ్ బర్త్కి ఈ గైనకాయిడ్ పెల్విస్ ఇస్ ద మోస్ట్ కామన్ టైప్ అండ్ ఐడియల్ షేప్ పెల్విస్ అన్నమాట. అనదర్ నేమ్ ఆఫ్ గైనకాయిడ్ పెల్విస్ ఇస్ ఫిమేల్ పెల్విస్ అని అంటాం. ఎందుకు అనంటే ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ సీన్ ఇన్ ఫిమేల్స్. నెక్స్ట్ దీనికి పాయింట్స్ వచ్చేసరికి ఏంటంటే, ఈ గైనకాయిడ్ పెల్విస్ ఎలా ఉంటుంది అని అంటే రౌండ్ షేప్తో విత్ వైడ్ ఓపెనింగ్తో అయితే ఉంటుంది.
నెక్స్ట్ సాక్రమ్ అంటే లోవర్ బ్యాక్ బోన్ అనేది చాలా బ్రాడ్గా ఉండి క్యావిటీ చాలా షాలో అయితే ఉంటుంది. యాంగిల్ అంటే ప్యూబిక్ ఆర్చ్ వచ్చేసరికి వైడ్గా ఉంటుంది. ఎన్ని డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది అని అంటే 90 degrees కానీ లేదా ఇంకా ఎక్కువ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ ఇన్నర్ పెల్విక్ బోన్స్ అంటే ఇస్కియల్ స్పైన్స్, ఏవైతే లోపల ఇన్నర్ పెల్విక్ బోన్స్ ఉంటాయో అవన్నీ ఎక్కువ షార్ప్గా అలాగే ఎక్కువ స్టిక్ ఆన్ అయ్యి అయితే ఉండవు. బికాస్ బేబీ ఈజీగా పాస్ ఆన్ అవ్వడానికి అండ్ ఇంకొక డిస్కంఫర్ట్ లేకుండా ఉండడానికి అయితే లోపల ఉన్న ఇన్నర్ పెల్విక్ బోన్స్ అంటే ఇస్కియల్ స్పైన్స్ అనేవి లెస్ ప్రామినెంట్గా అయితే ఉంటాయి. ఆల్ యూ క్లియర్ అబౌట్ ఇట్? So here I have given you the notes, right? First I will read, then you all go through it. If you want to write, you can, or else you just listen. Gynecoid pelvis. Gynecoid pelvis is the most common and ideal shape for childbirth. Features: round shape with wide pelvic inlet, broad sacrum and shallow cavity, wide pubic arch around 90 degrees or more, less prominent ischial spines, making it easier for the baby to pass. Clinical importance: best suitable for normal vaginal delivery. Now move to next slide, in which we have our types of pelvis. These are the 4 types of pelvis. See one by one. First, gynecoid. Second, platypelloid. Third, android. And the fourth one is anthropoid. So, in before slide లో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా గైనకాయిడ్ పెల్విస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది. ఇక్కడైతే నేను పిక్చర్ ఇచ్చాను, మీరు కేర్ఫుల్గా అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ అక్కడ చూస్తే మీరు గైనకాయిడ్ పెల్విస్ ఎలా ఉంది అంటే రిమైనింగ్ 3 టైప్స్కి డిఫరెన్షియేట్ చేసుకుని చూడండి. లోపల ఇన్లెట్ వచ్చేసరికి రౌండ్ అండ్ వైడ్ ఓపెనింగ్తో అయితే ఉంది. అక్కడ చూడండి ఇస్కియల్ స్పైన్స్ అంటే ఇన్లెట్ బోన్స్ అనేవి ఉన్నాయి కదా, అవి చూస్తే చాలా స్మూత్గా ఉన్నాయి, లెస్ ప్రామినెంట్గా. బట్ రిమైనింగ్ వాటిలో చూస్తే చాలా షార్ప్గా అయితే ఉన్నాయన్నమాట. ఇందులో ఎందుకు స్మూత్గా ఉన్నాయి అంటే ఇన్ బిఫోర్ చెప్పినట్టు బేబీ అంటే నార్మల్ వెజినల్ డెలివరీలో బేబీ ఈజీగా పాస్ అవ్వడానికి అయితే ఈ గైనకాయిడ్ పెల్విస్లో బోన్స్ ఇస్కియల్ బోన్స్ అనేవి ఇలా ఉంటాయి. లోపల క్యావిటీ వచ్చేసరికి షాలోగా ఓకే స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, గైనకాయిడ్ పెల్విస్ ఈజ్ మోస్ట్ కామన్ ఇన్ ఫిమేల్స్లో అయితే ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ పిక్చర్ చూసిన తర్వాత అండ్ ఇన్ బిఫోర్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను గైనకాయిడ్ పెల్విస్ గురించి. లాట్రాన్ వీడియోస్లో అయితే కంప్లీట్ పెల్విస్ గురించి అంటే పార్ట్స్, కీ ఫీచర్స్, డిఫరెన్షియేషన్స్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే సెకండ్ టైప్ని అయితే చూద్దాం. ఈ రిమైనింగ్ టైప్స్కి జస్ట్ అవుట్లైన్ మాత్రమే ఇస్తాను, నెక్స్ట్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాను కదా. సో లాట్రాన్ వీడియోస్లో అయితే ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అబౌట్ పెల్విస్. ఓకే, నెక్స్ట్ ప్లాటిపెల్లాయిడ్. ఈ ప్లాటిపెల్లాయిడ్ వచ్చేసరికి రేర్గా అయితే కొంతమంది ఫిమేల్స్లో మాత్రమే చూస్తూ ఉంటాం. అండ్ ద థర్డ్ వన్ ఆండ్రాయిడ్. ఎలా అయితే గైనకాయిడ్ పెల్విస్ వచ్చేసరికి ఎక్కువగా ఫిమేల్స్లో చూస్తూ ఉంటామో ఈ ఆండ్రాయిడ్ పెల్విస్ వచ్చేసరికి మోస్ట్ కామన్ ఇన్ మేల్స్ అన్నమాట. ఎక్కువగా మనం ఇది మేల్స్లో అయితే చూస్తూ ఉంటాం. అండ్ సమ్ ఫిమేల్స్లో కూడా రేర్గా ఈ ఆండ్రాయిడ్ పెల్విస్ అనేది ఉంటూ ఉంటుంది. అండ్ ద లాస్ట్ ఆంథ్రోపాయిడ్. ఈ ఆంథ్రోపాయిడ్ వచ్చేసరికి బోత్ మేల్స్లోని ఫిమేల్స్లో కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. బట్ ఎక్కువగా అయితే మేల్స్లో చూస్తూ ఉంటాము. ఇన్ సమ్ రేర్ కేసెస్లో మాత్రం కొంతమంది ఫిమేల్స్లో అయితే ఈ ఆంథ్రోపాయిడ్ పెల్విస్ని చూస్తూ ఉంటాం. ఐ థింక్ యూ ఆల్ క్లియర్ అబౌట్ types of pelvis. And our next question is define cephalohematoma. Cephalohematoma ante by the name itself bleeding in head. Okay, yala cephalo means head ane meaning, hema ante blood, oma means swelling or tumor. సో సింపుల్గా హెడ్లో బ్లడ్ అక్యుములేట్ అయినా స్వెల్లింగ్ అయినా ఈ స్వెల్లింగ్ బ్లడ్ అక్యుములేట్ అవ్వడం ద్వారా అయినా సరే cephalohematoma అని అంటాం. నౌ సీ ద డెఫినేషన్. Cephalohematoma is a collection of blood between the skull bone and the periosteum in newborns. It occurs due to rupture of blood vessels during delivery, often from prolonged or difficult labor or the use of forceps or
వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్. సో ఈ కండిషన్ అంటే సెఫాలోహెమటోమా వచ్చేసరికి ఆబ్స్ అండ్ గైనిక్లో మనం బేబీస్ గురించి డెలివరీస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కాబట్టి అడల్ట్ కాకుండా న్యూ బోర్న్స్ని అయితే తీసుకుందాం. సో ఈ సెఫాలోహెమటోమా వచ్చేసరికి స్కల్ బోన్కి అండ్ దాని చుట్టూ కవరింగ్ మెంబ్రెయిన్ ఏదైతే ఇక్కడ మనం పెరియాస్టియం అంటున్నామో ఆ రెండింటికి మధ్య బ్లడ్ ఆర్ ఫ్లూయిడ్, కొన్ని టైమ్స్ ఫ్లూయిడ్ కూడా అక్యుములేట్ అవుతుంది, బట్ ఇక్కడ బ్లడ్ అక్యుములేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ బ్లడ్ అనేది అక్యుములేట్ అయ్యే కండిషన్ని సెఫాలోహెమటోమా అని అంటాం. ఓకే, యూజువల్లీ ఎందుకు అక్యుములేట్ అవుతుంది అంటే ప్రొలాంగ్డ్ ఆర్ డిఫికల్ట్ లేబర్. ఓకే, లేబర్ ప్రాసెస్ అయినప్పుడు ప్రొలాంగ్ అయినా లేదా ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అంటే ఫోర్సెప్స్ ఇండ్యూస్డ్ కానీ వాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా కానీ బేబీని డెలివర్ చేసినప్పుడు కొన్ని టైమ్స్లో ఈ సెఫాలోహెమటోమా అనేది బేబీస్లో ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, లాట్రోన్ దీనికి ట్రీట్మెంట్ అనేది వెంటనే ఇండ్యూస్ చేయడం ద్వారా ఇదైతే తగ్గిపోతుంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్, బట్ ఇంకా ఎక్కువ కాకుండా మాత్రం చూసుకుంటే చాలు. సో ఎవ్రీవన్ క్లియర్? మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ టైప్స్ ఆఫ్ లోకియా. లోకియా అంటే ఎంతమందికి గుర్తుంది? అసలు లోకియా అంటే ఎంతమందికి తెలుసు? నేను పోస్ట్ నేటల్ రికార్డ్స్ మెయింటెనెన్స్ గురించి అంటే పోస్ట్ నేటల్ వార్డ్ రికార్డ్స్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడినప్పుడు అయితే లోకియా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. బికాస్ లోకియా గురించి కూడా అందులో డాక్యుమెంట్ చేస్తారు అని చెప్పేసి దీని గురించి కూడా కొంచెం మ్యాటర్ అయితే ఇచ్చాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఆ వీడియో చూసి వచ్చిన వాళ్ళు ఉంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా ఇన్ డీటెయిల్గా అయితే చూద్దాం. లోకియా అంటే వెజైనల్ డిశ్చార్జ్. ఓకే, ఏదైతే ఆఫ్టర్ చైల్డ్ బర్త్ తర్వాత డిశ్చార్జ్ ఉంటుందో దాన్ని లోకియా అని అంటాం అనమాట. ఈ లోకియా అనేది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బాడీస్ వేస్ ఆఫ్ క్లీనింగ్. యూట్రస్లో ఉన్న రిమైనింగ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బాడీ ఆటోమేటిక్గా క్లీన్ చేసుకోవడాన్ని ఈ లోకియా అని అంటారు. ఓకే, ఈ లోకియాలో వచ్చేసరికి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ లోకియా రుబ్రా, నెక్స్ట్ లోకియా సెరోసా అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ లోకియా ఆల్బా. ఈ 3 టైప్కి సంబంధించి కూడా నేనైతే పిక్చర్ ఇచ్చాను, నెక్స్ట్ స్లైడ్లో ఉంటుంది, మీరైతే చూడండి. దెన్ యూ కెన్ గెట్ క్లియర్ ఐడియా అబౌట్ ఇట్. ఫస్ట్ సి లోకియా రుబ్రా. ఈ లోకియా రుబ్రా వచ్చేసరికి కలర్ బ్రైట్ రెడ్గా అయితే ఉంటుంది. ఎన్ని డేస్ అవుతుంది ఈ డిశ్చార్జ్ అంటే 1 to 3 days ఆఫ్ పోస్ట్ పార్టమ్. అంటే చైల్డ్ బర్త్ తర్వాత ఫస్ట్ 1 to 3 days అయితే వెజినల్ డిశ్చార్జ్ చాలా బ్రైట్ రెడ్గా ఉంటుంది. దాన్నే మనం లోకియా రుబ్రా అని అంటాం. ఇది కాంపోజిషన్ ఏంటి అని అంటే బ్లడ్, టిష్యూ ఫ్రాగ్మెంట్స్ అండ్ మ్యూకస్. దీని యొక్క అంటే లోకియా రుబ్రాలో కాంపోజిషన్ బ్లడ్, టిష్యూ ఫ్రాగ్మెంట్స్ అండ్ మ్యూకస్. మూవ్ టు నెక్స్ట్ టైప్ లోకియా సెరోసా. ఈ లోకియా సెరోసా కలర్ వచ్చేసరికి పింకిష్ ఆర్ బ్రౌనిష్. ఫస్ట్ దాంట్లో కలర్ మనం బ్రైట్ రెడ్గా చూస్తే సెకండ్ టైప్కి వచ్చేసరికి పింకిష్ ఆర్ బ్రౌన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది. ఇది యూజువల్లీ ఎన్ని డేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని డేస్ వరకు ఉంటుంది అని అంటే అప్ టు అది 3 days అయితే నెక్స్ట్ 4th day నుంచి 10 days వరకు అయితే ఈ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. దీంట్లో కాంపోజిషన్ వచ్చేసరికి బ్లడ్, సీరం, ల్యూకోసైడ్స్ అండ్ టిష్యూ డెబ్రిస్. ఓకే, నౌ మూవ్ టు థర్డ్ టైప్ లోకియా ఆల్బా. ఈ లోకియా ఆల్బా వచ్చేసరికి కలర్ ఏ విధంగా ఉంటుంది అని అంటే ఎల్లోయిష్ కానీ వైట్గా కానీ ఉంటుంది. దీని డ్యూరేషన్ ఆఫ్టర్ లోకియా సెరోసా 10 daysతో ఎండ్ అయితే ఇది 10th day నుంచి 21 days వరకు అయితే ఉంటుంది, లేదా అప్ టు 6 weeks వరకు అయితే ఉండి స్టాప్ అయిపోతుంది. దీంట్లో కాంపోజిషన్ ఇంకా మ్యూకస్, ల్యూకోసైడ్స్ అండ్ ఎపిథీలియల్ సెల్స్. దీస్ ఆర్ ద 3 types ఆఫ్ లోకియా. ఓకే, అంటే వెజినల్ డిశ్చార్జ్ దట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్. నౌ సీ ద నెక్స్ట్ స్లైడ్ ఇన్ విచ్ వీ హ్యావ్ అవర్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ టైప్స్ ఆఫ్ లోకియా. సో ఇక్కడ చూడండి, ఇంకా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. డయాగ్రామ్స్ ఇచ్చి అండ్ విత్ కలర్ కోడింగ్స్తో అయితే డిఫరెన్షియేషన్ చేశారు. ఫస్ట్ లోకియా రుబ్రాకి వచ్చేసరికి డిశ్చార్జ్ రెడ్ కలర్లో అయితే ఇచ్చారు. సెరోసాలో డిశ్చార్జ్ పింకిష్ బ్రౌన్ కలర్లో అయితే ఉంది. ఆల్బాకి వచ్చేసరికి వైట్గా అయితే ఉందన్నమాట. మీరు ఇది నోట్స్లో వేసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఓకే, అండ్ ఎగ్జామ్ పర్పస్లో కలర్ కోడింగ్స్ అయితే ఇచ్చి క్లియర్గా అయితే రాయండి. అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది గ్యారంటీ.
ఇలా మీరు ప్రతి క్వెషన్‌కి డయాగ్రమాటిక్ ఫార్మాట్‌లో వేశారు అంటే అది లాంగ్ ఆన్సర్ అనే కాదు, ఇలా 2 మార్క్స్ కూడా మీరు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇవ్వగలిగితే ఔట్ ఆఫ్ మార్క్స్ అనేది కంపల్సరీ వస్తాయి. మిస్ చేయకుండా నేనిచ్చిన డయాగ్రామ్స్ చాలా సింపుల్‌గా ఇచ్చాను. మనం ఎట్ ఎ టైమ్ వేసుకునేలాగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎగ్జామ్‌లో కూడా ఇలాగే డయాగ్రమాటిక్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేయడానికి కూడా చూడండి. రాబోయే వీడియోస్‌లో ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా రాయాలి, పేపర్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటే బావుంటుంది అనేది కూడా చెప్తాను. ఓకే. And our last question is differentiate between nullipara and multipara. And ఈ క్వశ్చన్ కూడా మోస్ట్ రిపీటెడ్ అండ్ మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్, అంతేనా కాదా? సో దీనికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు అని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఇక్కడ డిఫరెన్సెస్లోనే చాలా సింపుల్ అండ్ క్లియర్ డిఫరెన్సెస్ ఇచ్చాను. బై సీయింగ్ దెమ్ ఆర్ బై రీడింగ్ దెమ్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అబౌట్ ద డిఫరెన్సెస్. ఓకే. సో ఈ నల్లిపేరాకు వచ్చేసరికి ఏ ఉమెన్ హూ హ్యాస్ నెవర్ గివెన్ ఏ బర్త్ టు ఏ చైల్డ్. ఎవరికైతే ఇప్పటికొచ్చి పిల్లలు లేరో వాళ్ళని నల్లిపేరా అని అంటాం. మల్టీపేరా అంటే మోర్ దెన్ వన్ చైల్డ్. హూ ఈస్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ చైల్డ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మల్టీపేరా. ఓకే. Now see the differences. First, a woman who has never given birth to a child is nullipara. A woman who has born more than one child. Okay. Clear kada? First difference. Next, abdominal muscle typically have firmer abdominal muscles due to the absence of previous pregnancies. ఇక్కడ వచ్చేసరికి మల్టీపేరాలో రెడ్యూస్డ్ అబ్డామినల్ మజిల్ టోన్ ఫాలోయింగ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ. అంటే నల్లిపేరా ఉమెన్కి ఆబ్సెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ ఏమీ లేవు కాబట్టి మజిల్ టోన్ అనేది ఫెరమ్గా ఉంటుంది. బట్ ఇక్కడ మల్టీపేరాలో ప్రెజెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్, ఓకే, అంటే ప్రెజెన్స్ ఆఫ్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ కాబట్టి ఇక్కడ అబ్డామినల్ మజిల్ టోన్ అనేది అంత ఫెరమ్గానే ఉండదు. అండ్ అలాగే మజిల్ టోన్ కూడా చాలా రెడ్యూస్డ్గా ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడైతే నల్లిపేరా ఉమెన్లో స్ట్రాంగ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి ఉంటాయి. మల్టీపేరాకు వచ్చేసరికి వీక్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్లో అయితే ఉంటాయి. నెక్స్ట్, నల్లిపేరా ఉమెన్ ఫర్దర్గా ప్రెగ్నెంట్ అయినప్పుడు షీఈస్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లాంగర్ స్టేజ్ ఆఫ్ లేబర్. మల్టీపేరా వచ్చేసరికి ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ అనేవి ఉన్నాయి కదా, సో నెక్స్ట్ సెకండ్ టైం థర్డ్ టైం లేబర్కి వెళ్ళినప్పుడు డెలివరీ టైం అనేది చాలా షార్టర్ పీరియడ్లోనే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ద లాస్ట్ వన్ ఏంటి, సర్విక్స్ వచ్చేసరికి చాలా లెస్ డైలేటెడ్గా ఉంటుంది ఈ నల్లిపేరా ఉమెన్లో. మల్టీపేరాకి వచ్చేసరికి ఇట్ మే డైలేట్ మోర్ డ్యూ టు pregnancies or due to deliveries. By this slide, we completed our today's discussion. So, are you all clear about it? Not only this question, I'm asking about everything what we have discussed in today's class. So, everything clear? And everyone got an idea about different type of conditions mentioned here? And one more important request, if you having any thoughts, ideas, please feel free to share in comments. Okay. So notes కావాలి అన్న కమెంట్స్ అయితే చేయండి. అండ్ కమెంట్స్ చేసే ముందు ఏ కండిషన్ కావాలి అంటే ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ గురించి కావాలి మీకు నోట్స్ అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ ఐ కెన్ ఈజీలీ అప్డేట్ నోట్స్ ఫర్ యూ ఆల్. Thank you all. Thank you so much for your amazing patience throughout the class. I hope this video helps to your learning journey. If you found it helpful, please hit the like button. Or if you are new to channel, please do subscribe for more nursing updates.